నిజమే, మనుషులకు విసుగు. నువ్వు పద్దాకల సోచి చెబుతుంటే ఆడంటారు, సబ్బో ఇటు కనపడుతుంది, ఇటు వస్తేనే నాయన చంపేస్తాడు బాబు అని చెప్పి జంప్ అవుతారు. అబ్బో మహాతల్లి వస్తుంది, అమ్మో ఇక ఏడిసి సాగు కొట్టింది, మన వల్ల కాదు నాయన అని చెప్పి ఇటు కనపడితే పరిగెత్తుతుంటారు. 1-2 సార్లు వింటారు. కానీ దేవుడు నువ్వు 20 సార్లు ఏడ్చినా సరే ఓర్చుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 100 సార్లు ఏడ్చినా సరే ఆయన నీ సొద వింటాడు. మనుషుల్లాగా విసిగించుకోడు. అంతేకాదు నీకు సరి అయిన సలహా చెప్తాడు ఆయన. వాగ్దానం ఉంది, నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన త్రోవలో నేను నిన్ను నడిపించేదను. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో. మరి ఇన్ని ఉంటే మరి ఎలా నాయనా నాకు ఉపదేశం చేస్తావు, ఎలా నీ స్వరం వినాలి ప్రశ్న. దానికి సమాధానంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక నిరూపణలు ఉన్నాయి.